వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లలోని పెద్ద తుమ్మలం గ్రామంలో హిందూ సమ్మేళ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంకే రామాంజనేయులు, ఆర్ఆర్ఎస్ బుగ్గ రమేష్ మరియు గ్రామ విహెచ్ఎస్ కార్యకర్తలు, గ్రామ బీజేపీ కార్యకర్తలు మరియు గ్రామ హిందూ బంధుమిత్రులు పాల్గొన్నారు. దెబ్బ కొట్టడు. ఈ హిందూ సమ్మేళనం ఎవరి కోసం? ఈ హిందూ ధర్మం మనకి ఏం నేర్పించింది? ధర్మం నేర్పించింది, సత్యం నేర్పించింది, ఎవరితో ఎలా మాట్లాడి ఎవరిని ఎలా గౌరవించాలని నేర్పించింది, ప్రకృతితో కలిసి జీవించాలనేది నేర్పించింది. ఈరోజు మనం పాటిస్తున్నామా? మన పిల్లలకు మన సాంప్రదాయాలు చెప్తున్నామా? సత్యంగా ఒప్పుకోండి. మీ పిల్లలు వారానికి ఒకసారైనా దేవాలయానికి తీసుకెళ్తున్నారా? మీ పిల్లలకు మన రామాయణం, భగవద్గీత, ఇతిహాసాలు చదివిస్తున్నారా? అందరూ మన మొబైల్లో బిజీ అయిపోయినామా లేదా? ప్రతి ఒక్కరింట్లో 4-5 ఫోన్లు ఉన్నాయి. ఎంతమంది ఉంటే అన్ని సిమ్లు ఉన్నాయి ఇంట్లో. ఒప్పుకుంటారా? ఈ హిందూ సమ్మేళనం వచ్చేసి ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు మారాలి అనేసి ప్రతి గ్రామం ఈ హిందూ సమ్మేళనం, దీని వెనకాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ ఉంది. వర్ణాలు నేను నిర్మించాను దేశంలో వాళ్ళ గుణాలు వాళ్ళ పూర్వజంలో చేస్తున్న కర్మలకు అనుకూలంగా. ఎందుకు ఆ భేదన ఆ డివిజన్ ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రపంచంలో 4 ప్రకారాల మనుషులు ఉంటేనే ఏదన్నా కానీ కార్యం సక్రమంగా జరుగుతుంది. మీ ఇంట్లోనే చూడండి, అందరూ నేను పెత్తనమే చేస్తాననుకుంటే వంట చేయడము తక్కువ పని, పాత్రలు కడగడం తక్కువ పని, కొంచెం ఉండడం తక్కువ పని అని, ఇది చిన్న పని అది పెద్ద పని అనుకుంటే ఇంట్లో పని సక్రమంగా అవుతుందా? జరగదు. ఒక బ్యాంకులో చూడండి, ఒక బ్రాహ్మణుడు లాంటి ఒక మేనేజర్ ఉండాలి, వైశ్యుడు లాంటి ఎంప్లాయీస్ ఉండాలి, క్షత్రియుడు లాంటి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి, శూద్రుడు లాంటి ఒక ప్యూన్ ఉండాలి. 4 ప్రకారాల మనుషులు ఉన్నప్పుడే ఎక్కడన్నా కానీ కార్యం సక్రమంగా అవుతుంది. ఇప్పుడు కూడా మనం కార్యక్రమం చేసుకుందాం. అందరూ ఒకే ప్రకారమైన పనులు చేసుకుంటే కన్నా ప్రసాదాలు ఎవరు చేయాలి, వడ్డించాలి, అన్ని పనులు ఎవరు చేయాలి? కాబట్టి సృష్టి సక్రమంగా జరిగిన భగవంతుడు బ్రహ్మదేవుడు ఫస్ట్ ఒక ప్రకారమైన మనుషుల్ని బ్రాహ్మణులు సృష్టి చేస్తే పని జరగలేదు, క్షత్రియులను సృష్టి చేస్తే అప్పుడు పని జరగలేదు, వయసును సృష్టి చేస్తే అప్పుడు పని జరగలేదు, శూద్రుని సృష్టించిన తర్వాత అప్పుడు సృష్టి క్రమము కరెక్ట్గా జరుపుకుంటూ ముందుకు వెళ్ళింది. అందుకే ఆ 4 ప్రకారాల వ్యక్తులని ఈక్వల్ ప్రపోర్షన్లో ఎంత అవసరం ఉంటుందో సృష్టిలో అంతమందిని భగవంతుడు ఇక్కడికి పంపిస్తూ ఉంటాడు. ఆ జీవులని ఇష్టాచారంగా పంపించడు. వాళ్ళు చేసుకున్న పుణ్యపాప కర్మలకు అనుకూలంగా ఇక్కడ ఇప్పుడు టీచర్ పోస్టులకి ఏ పోస్టులో వేకెన్సీ ఉంటే ఆ పోస్టులకే జాబులు వస్తాయి కదా. అలాగే భూలోకంలో ఏ ఒక వర్గమైన వ్యక్తులకి తక్కువ పడి ఉంటుందో అలాంటి వాళ్ళకి అవకాశం వచ్చి ఈ భూలోకానికి వస్తూ ఉంటారు. కుటుంబాన్ని పాశ్చాత్య కల్చర్ నుండి కాపాడుకోవడం మరియు లవ్ జిహాద్. హిందూ సమాజంలో నేటికి స్త్రీని కన్యా స్త్రీ రూపంలో పూజిస్తాము. స్త్రీ ఏ రూపంలో ఉన్న తల్లి, అక్క, చెల్లి, భార్య, పుత్రి మొదలగు పూజ్యురాలు. స్త్రీ అబల కాదు, శక్తి స్వరూపిణి. ఆమె జ్ఞానానికి, సంపదకు ప్రతీక. స్త్రీ సృష్టికర్త. ఆమె మానవుడికి మొదటి గురువు. అందుకే మాతృదేవోభవ అని గురువు కంటే కూడా ఉన్నత స్థాయిని ఇచ్చి ఈ సమాజంలో ఆమెను సేవిస్తాము. స్త్రీ శ్రద్ధ, భక్తి, ప్రేమ, సేవ, సమానత్వం, మానవత్వం, మాతృత్వం, త్యాగం, మమకారం మొదలైన గుణాలకు నిలువెత్తు సాక్ష్యం. భార్యను అనుసరించి నడుస్తానని భర్త పెళ్లిలో నాటి చరామి అని వాగ్దానం పలుకుతాడు. కావున
భారతదేశంలో స్త్రీ అత్యంత గౌరవనీయురాలు, పూజనీయురాలు. విదేశీ వ్యామోహంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారంతోనూ ఇతర దేశాల సంస్కృతిని గొప్పదిగా భావించిన కారణముగా పని కట్టుకొని ఈ దేశ సంస్కృతిని నాశనం చేయాలని సంకల్పంతో ఉన్న వ్యక్తుల ఏది ఏమైనా స్త్రీ యొక్క స్థానం భారతదేశంలో తగ్గించి చూపించిన ప్రయత్నం జరుగుతుంది. అనగా స్త్రీని భోగ వస్తువుగా చూసే వ్యక్తులు రోజు రోజుగా పెరుగుతున్నారు. స్త్రీ ఇలాంటి పరిస్థితులు బాధితులకు ప్రతికేరం కాబట్టి ఇలాంటి విషయాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లవ్ జిహాద్ పట్ల, మాతృత్వం పట్ల మన మేల్కొల్పగలిగిన శక్తి మహిళకే ఉంది. ధన్యవాదములు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. ఈరోజు మన పెద్ద తుమ్మలం గ్రామంలోన మన గ్రామ పెద్దల సాయంతో అయితేనేమి, మన స్వయం సేవకుల సహాయంతోన హిందూ సమ్మేళన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతంగా చిన్నారులు, పెద్దలు, మాతృమూర్తులు అందరూ పాల్గొన్నారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులందరూ కలిసి ఐక్యంగా జీవించడం, ఐక్యమత్యంలో కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతోన ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా లక్షల గ్రామాల్లో ఇలాంటి హిందూ సమ్మేళనాలు ఒకేసారి ఒకే ఎత్తున జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ హిందూ సమ్మేళనం వల్ల మన సమాజంలో పరివర్తనం జరుగుతుంది. సమాజం వల్ల మార్పు రావాలంటే ఫస్ట్ వ్యక్తి నిర్మాణం జరగాలి. ఎప్పుడైతే వ్యక్తి నిర్మాణం జరుగుతుందో కుటుంబంలో కూడా మార్పు వస్తుంది. కుటుంబంలో మార్పు వచ్చిందనుకోండి సమాజం కూడా మారుతుంది. సమాజం ఎప్పుడైతే మారుతుందో దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతోనే ఇలాంటి హిందూ సమ్మేళనాలు మన రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రంలో లక్షల గ్రామాల్లో జరుగుతున్నాయి. ఈ హిందూ సమ్మేళనంలో ఒక్క విషయం, మనం సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి చేసుకోవాలి. భారతదేశాన్ని పునర్వైభవ ప్రాప్తికి తీసుకెళ్ళాలి. ఈ భారతదేశాన్ని ప్రపంచానికి శాంతి మార్గంగా చూపెట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరగడం జరిగింది. ఈ భారతదేశం వచ్చేసి ఒక జ్ఞాన భూమి, ఒక కర్మ భూమి, ఒక వేద భూమి. ఈ భారతదేశాన్ని ఎంతోమంది దోచుకున్నా కూడా ఈ భారతదేశంలో ఇంకా విలువలు, నైతిక విలువలు చాలా ఉన్నాయి. అలాంటి విలువలను మన పిల్లలు కూడా అందించడమే, పిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు, ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వయం సేవకులుగా మారి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ఉద్దేశిస్తున్నాను. నా పేరు అనంత మరిస్వామి. నేను RSSలో అంబేద్కర్ నగర్ సంపర్క్ ప్రముఖగా పనిచేస్తున్నాను.